ఈరోజు గోతులకు వంటకం మటన్ చాప్స్. మటన్ చాప్స్ని ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందామండి. ముందుగా మటన్ చాప్స్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, నిమ్మకాయ రసంతో 30 నిమిషాలు ఇది నానబెట్టామండి. ఈ మటన్ చాప్స్ అనేవి అడిగి తీసుకోవాలన్నమాట. ఇలా కొట్టిస్తారు మటన్ చాప్స్ అంటే. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాణీలో నూనె వేసి బాగా వేడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మామూలుగా వేసుకుంటాం గ్రేవీ కోసం. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలండి. బాగా మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు నెమ్మదిగా ఈ మటన్ చాప్స్ని ఇందులో వేసేసుకుంటాం అన్నమాట. అలా పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. ఇందులోంచి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చేసినాయో. ఇప్పుడు మనం కొంచెం మటన్ సగం ఉడికిపోయింది కాబట్టి ఇందులో పసుపు ఆల్రెడీ వేసాం. మనం కారం, ఉప్పు వేసేసుకుంటామండి. సగం ఉడికిన తర్వాత కారం, ఉప్పు వేస్తాం అన్నమాట. మటన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. అండ్ ఉప్పు చూసి మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని కలుపుకొని మూత పెట్టేసుకుంటాం మళ్ళీ. మటన్ చాప్స్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇందులో మసాలా పౌడర్ వేసుకుని కొంచెం కలుపుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఆపేసుకుంటే గుమగుమలాడేటువంటి మటన్ చాప్స్ రెడీ.